హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. గెలిచిన వెంటనే పల్లవి ప్రశాంత్ అభిమానులు అందరూ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో వెంటనే ఎలిమినేషన్ అయిపోయిన అంటే రన్నరప్ వచ్చిన అమర్దీప్ చౌదరి బయటకు రావడంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా అమర్దీప్ చౌదరి కారు పైన పడి కారు ధ్వంసం చేశారు. అలానే గీతు రాయల్ గీతు రాయల్ కారును కూడా పగలగొట్టారు. అశ్విని కారును పగలగొట్టారు. ఆర్టీసీ బస్సులు పగలగొట్టారు. సో ముఖ్యంగా అమర్దీప్ చౌదరికి అయితే కొంతవరకు గాయాలు కూడా అయ్యాయి అయితే ఇన్ఫర్మేషన్, ఏదో కొంచెం భుజం కూడా కొంతవరకు అయితే గాయమైందని ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు. అంటే భుజం గాయం అంటే కొద్దిగా వాచిందంట. సో వాళ్ళ అమ్మ, దాని తర్వాత వాళ్ళ భార్య అందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యారు. సో ఇది టోటలీ అన్ఫేర్, కరెక్ట్ కాదు అంటూ బయట సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ అభిమానులకు అయితే చాలా అయితే చివాట్లు పెడుతున్నారు. గీతు రాయల్ అయితే ఏకంగా కేసు పెట్టేసింది అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పైన ఆర్టీసీ వాళ్ళ సంబంధించి కూడా మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కేసు నమోదు చేశారు అని అయితే ఇన్ఫర్మేషన్. సెక్షన్ 147, 148 అలానే 427, 238 ఈ విధంగా పలు కేసులు పెట్టి పల్లవి ప్రశాంత్ అభిమానులు అలానే పల్లవి ప్రశాంత్ పైన కూడా కొంతవరకు అయితే కేసులు ఉన్నాయి అని అయితే ఇన్ఫర్మేషన్. సో ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ఎవరైతే రెడ్ టీషర్ట్లు వేసుకున్న ఒక అబ్బాయి గీతు రాయలు వద్దు వద్దు అని బ్రతిమలాడుతున్నా సరే ఆ అమ్మాయి కారు పగలగొట్టారంట. బజ్జి బజ్జి అయిపోయింది మొత్తం కారు అంతా. నేను చాలా కష్టపడి కొన్నాను అని గీతు రాయలు రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా మనం అందరం చూస్తామన్నమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్? చాలామంది బిగ్ బాస్ సీజన్ 7 అంటే మనం చూస్తున్నారు ఉల్టా పుల్టా చాలా బాగుందని ఎందరో చూస్తున్నారు. మన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే కాదు, కానీ ఏ యొక్క కంటెస్టెంట్ ఫ్యాన్స్ కూడా ఆ విధంగా చేయలేదు. కోర్స్ పల్లవి ప్రశాంత్ చులకనగా చూస్తుంటారు, కానీ ఈ విధంగా చేయడం, అక్కడ ఎవరున్నా ఆ బ్యాక్ సీట్లో కూర్చొని ఉంటే ఆ అద్దం పగలగొట్టే రాడ్లు తీసుకొచ్చి సుత్తులు తీసుకొచ్చి పగలగొట్టారంట. ఆ పగలగొట్టే ప్రొసీజర్లో ఎవరికైనా తలదగ్గుంటే ఏంటి పరిస్థితి? సో అక్కడ పోలీసులు చెప్తూ ఉన్నా సరే వాళ్ళు వినలేదనేసి అయితే ఇన్ఫర్మేషన్. పోలీసులు కూడా చాలా వరకు అయితే పల్లవి ప్రశాంత్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు అనేది ఇన్ఫర్మేషన్. మనమందరం కూడా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉన్నాము, ఇంకా కొన్ని వీడియోస్ మనకు కనిపించలేదన్నమాట. సో కాబట్టి ఇన్ కేస్ అక్కడ మనం చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంటాయి, లైవ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ఆ పర్సన్స్ వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. సో ఏదైతే టోటలీ అన్ఫేర్ ఫ్రెండ్స్, నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. సో పల్లవి ప్రశాంత్ అభిమానులు కొంతవరకు ట్రాక్ తప్పారు అని అయితే నాకు అనిపించింది. పల్లవి ప్రశాంత్ పైన కూడా కొన్ని కేసులు నమోదు చేశారని ఇన్ఫర్మేషన్. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటనే కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.